హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాను. ఎప్పటి నుంచో డాలస్ ఫోర్ట్ వర్త్ లో స్టాక్ యార్డ్స్ చూడాలనుకున్నాము. ఈ రోజు కుదిరిందనమాట. లెట్స్ గో దేర్. జస్ట్ ఇప్పుడే పార్కింగ్ రీచ్ అయ్యాము. ఇక్కడ చాలా హార్సెస్, లాంగ్ హార్న్ క్యాటిల్ డ్రైవ్స్ అండ్ టెక్సాస్ లోనే మోస్ట్ హిస్టారికల్ కౌబాయ్స్ కల్చర్ చూడొచ్చు. ఇక్కడ పార్కింగ్ కి $25 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక డిజిటల్ బోర్డు ఉందన్నమాట. దానిలో ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. త్రూ అవుట్ ద డే ఎన్ని అవర్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు. ఇంకా లెట్స్ గో టు స్టాక్ యార్డ్స్. ఇదే వేలో వెళ్ళాలన్నమాట పార్కింగ్ నుంచి. కౌస్ అండ్ హార్సెస్ ఉండడానికి ఇక్కడ చుట్టూ వుడెన్ పెన్స్ ఉన్నాయి. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా లాంగ్ హార్న్స్ తో. వాటిని లాంగ్ హార్న్స్ క్యాటిల్ అంటారు. అవి మనకి కౌస్ ఉంటాయి కదా, వాటిలోనే ఇదొక బ్రీడ్ అనమాట. ఇప్పుడే మనం స్టాక్ యార్డ్స్ లో మంచి హ్యాపెనింగ్ ప్లేస్ కి అయితే వచ్చాము. టెక్సాస్ అండ్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలంతా కూడా ఇలా కౌబాయ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆవుల్ని, గుర్రాల్ని ఎక్కువ పెంచుతారనమాట. 1800 ఇయర్స్ అప్పటి నుంచి కూడా ఈ కౌబాయ్ కల్చర్ ని ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారనమాట. లాంగ్ హార్న్స్ ఉన్నాయి కదా, అవే వీటిలో స్పెషల్ అనమాట. ఇది లివింగ్ ఎంబ్లమ్ ఆఫ్ టెక్సాస్ అంట. దీన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ టెక్సాస్ గా భావిస్తారు. ఈ స్ట్రీట్ అంతా కూడా లైవ్ మ్యూజిక్స్ అండ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అండ్ చాలా రెస్టారెంట్స్ అండ్ ఓపెన్ ఎయిర్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ చేయాలంటే లైక్ హ్యాట్స్ అండ్ బూట్స్ కొనాలంటే ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి కూడా. డాలస్ అంతా ఒకలా ఉంటుంది. ఫోర్ట్ వర్త్ ఈ ఏరియా అంతా కూడా ఓల్డ్ వెస్ట్ ఫీలింగ్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అందరూ కూడా లెదర్ హ్యాట్స్ అండ్ బూట్స్ వేసుకొని, అంతా కూడా ఓల్డ్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా కౌబాయ్ కల్చర్ ని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడికైతే మెయిన్గా మేము క్యాటిల్ డ్రైవ్ చూడటానికి వచ్చాము. అది డైలీ మార్నింగ్ 11:30కి ఒక స్లాట్ అండ్ 4 o'clock ఒక స్లాట్ ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చామన్నమాట. ఇంకా 4 o'clockకి క్యాటిల్ డ్రైవ్ చూసుకొని స్టార్ట్ అవుతాము. ఇక్కడైతే చిన్న లైవ్ మ్యూజిక్తో ఓపెన్ ఎయిర్ ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇలా ఓపెన్ డైనింగ్ అన్నమాట. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, క్లౌడీగా. మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇవి పొటాటో చిప్స్ అనమాట. ఫుల్ ఆయిల్లో ముంచి తీసినట్టున్నారు. ఇవేమో చికెన్ స్ట్రిప్స్ అండ్ బర్గర్. ఫుడ్ అయితే సోసోగా ఉంది, ఇంకా అందుకే లైట్గా తిన్నాము. ఇప్పుడే చిన్నగా రెయిన్ స్టార్ట్ అయింది. అలా స్మాల్ డ్రిజిల్ పడి ఆగిపోయింది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. నార్మల్గా సిమెంట్ అండ్ తార్ రోడ్స్ చూస్తాం కదా, ఆ బేబీస్ని వాళ్ళ ఫాదర్ చూడండి ఎలా క్యారీ చేసుకుని తీసుకెళ్తున్నారు. ఆల్సో ఇక్కడ కిడ్స్ కోసం చాలా రైడ్స్ ఉన్నాయి. అన్ని ట్రక్స్ వెళ్తున్నాయంట వరుసగా. ఇక్కడ హార్స్ కార్ట్స్ కూడా ఉన్నాయి. బండుగా ఉంది హార్స్. మనం రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాం కదా, సేమ్ అలాంటి. ఇక్కడ క్యాక్టస్, ఈ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుందని. అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చిందనమాట. ఇది గ్రేప్ వైన్ వింటేజ్ ట్రైన్ రైడ్ అంట. అప్పట్లో క్యాటిల్ ఫార్మ్స్ ఉండేవి కదా, సో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ నుంచి అన్ని స్టేట్స్కి సప్లై చేసేవాళ్ళంట. సో ఈ రైల్వే స్టేషన్ కూడా అలా ప్రిజర్వ్ చేశారనమాట. ఇప్పుడు ఇది టూరిస్ట్ ట్రైన్ రైడ్ లాగా చేంజ్ చేశారు. లాంగ్ హార్న్స్తో ఈ వింటేజ్ కార్ చూడండి. ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ $16 పడింది.
హీర్ ఈజ్ అవర్ కండక్టర్. ఆ బ్లాక్ సూట్ వేసుకున్నారు కదా, ఆవిడ కండక్టర్ అనమాట. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు మాకు 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుందో. ఓల్డ్ క్లాసిక్ వింటేజ్ ట్రైన్ అనమాట. మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్లో సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. Good afternoon, ladies and gentlemen. Welcome aboard Grapevine Vintage Railroad. We are super excited to have all of you folks on board with us. ఇక్కడ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఈ ట్రైన్ రైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరి సీట్లో వాళ్ళకి సాంగ్ షీట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకా అనుకున్నాను, కానీ ఒక లేడీ సడన్ గా వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారనమాట. ఇంక ఈవిడ వచ్చి మాలో ఉన్న సింగర్స్ ని నిద్ర లేపారనమాట. బేబీ డాల్ లాగా భలే ఉంది. ఆమె కవ్ గర్ల్ అనమాట. అగైన్ బ్యాక్ టు ద స్టేషన్. ఇది 1/2 hour రైడ్ అనమాట. ట్రైన్ రైడ్ అయిపోయింది. ఇంకా స్టాక్ యార్డ్స్లో క్యాటిల్ డ్రైవ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ హార్స్ రైడ్ చేస్తూ కౌబాయ్ వచ్చాడు. మోస్ట్ అవైటింగ్ క్యాటిల్ డ్రైవ్ షో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాటి హార్న్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఒక 3 feet నుంచి 5 feet వరకు ఉండొచ్చు వాటి హార్న్స్. మన ఊర్లో ఉండే ఆవులు లాంటివే, కానీ హార్న్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అవే డిఫరెన్స్. అలా క్యాటిల్ డ్రైవ్ అయిపోయింది. ఇప్పుడు హార్స్ డ్రైవ్ చూస్తున్నాం అన్నమాట. అదే మన ఊర్లో విలేజ్ దగ్గర అయితే మనం రోజు చూడొచ్చు క్యాటిల్ డ్రైవ్. ఇక్కడ ఇలా ప్రత్యేకంగా వాటిని చూడటానికి వస్తారనమాట. ఇలా క్యాటిల్ డ్రైవ్ ప్యారేడ్ అనేది డైలీ చేస్తారు. లైక్ మార్నింగ్ 11:30కి ఒకసారి అండ్ ఈవినింగ్ 4 o'clock ఒకసారి చేస్తున్నారంట. వాళ్ళు చూడండి సినిమాటిక్ స్టైల్లో ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ కిడ్స్ కి పోనీ రైడ్స్ ఉన్నాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి.
అలా వెళ్తుంటే ఇక్కడ ఒక మ్యూజియం కనిపించింది. ఇది కౌబాయ్స్ మ్యూజియం అన్నమాట. చూద్దాం రండి. కళ్ళు దీని లోపలికి వెళ్ళడానికి $3 అంట. ఇక్కడి వరకు వచ్చి చూడకపోతే ఎలాగా అని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అంతా కూడా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. We are originally from India. గన్, రియల్ గన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా, అది బ్యాడ్ లక్ వెడ్డింగ్ డ్రెస్ అంట. 1886లో ఇది ఈ వెడ్డింగ్ డ్రెస్ యూజ్ చేశారనమాట. దీనికి ఒక చాలా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, అందుకని ఈ మ్యూజియంలో పెట్టారు అది కూడా. గన్స్, ఈ మ్యూజియం అంతా కూడా కౌబాయ్స్ హిస్టరీ అనమాట. వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. బైసన్, బైసన్ బాబాయ్ కాఫీ గ్రైండర్. ప్లీజ్ డు నాట్ పెన్సిల్ షార్ప్నర్. This is the crown. ఆవిడ ఇక్కడ వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ బర్నింగ్ లైట్ బల్బ్ ఉంది. అది 117 years ఓల్డ్ అంట. ఇంకా లైట్ అవుతూనే ఉంది చూడండి. ఇంకా వెలుగుతుందా? మ్యూజియం టూర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. టెక్సాస్లో కౌబాయ్ కల్చర్ చూసాము అండ్ లాంగ్ హౌర్న్స్ కూడా చూసాము. వి ఎంజాయ్డ్ వాచింగ్ దెమ్ అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.